अमृतं ब्रह्मा भूद्भवस्तवरं एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। पूजयामि ओं सर्वेश्वराय नमः। शिरं पूजयामि ओं विघ्नराजाय नमः। सर्वाङ्गानि पूजयामि ओं गजनानाय नमः। ओं गणाध्यक्षाय नमः। ओं प्रमुखाय नमः। ओं सुमुखाय नमः। ओं प्रदने नमः। ओं मंगलस्वरूपाय नमः। ओं श्रीपते नमः। ओं मंत्रकृते नमः। ओं चाय नमः। ओं भैरवाय नमः। ओं लंबकर्णाय नमः। ओं अस्मद्देवाय नमः। ओं महोदराय नमः। ओं मदोत्कटाय नमः। ओं भोदराय एकदन्ताय विघ्नविनाशने सर्वसुताय जय बोलो गणेश महाराज की। భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన విజయవాడ ఏలూరు రోడ్డు రామ మందిరం సందులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సకల సిద్ధి వినాయక స్వామివారు గత 8 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అలానే ఈ పూజలు కూడా నిర్విమానంగా చక్కగా బ్రహ్మాండంగా ఎంతో అంగరంగ వైభవంగా కార్యక్రమాలతో కలిపి స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ స్వామివారి ఉత్సవాల్లో అందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ వినాయకుడి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. చాలా వైభవోపేతంగా ఈ స్వామివారి యొక్క గణపతి నవరాత్రులు చక్కగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి తిలకించి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి చక్కగా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. दीर्घमायुः जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की जय। अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु। यजमानस्य मनोवाञ्छा గణేష్ మహోత్సవాలు జరుగుతున్నవి కావున 6/9/25 అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరపబడును. విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా వచ్చి మీ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. విరాళాలు వస్తు రూపమైన ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. విజయవాడలో బీసెన్ రోడ్లో వేయించేసినటువంటి న్యూ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాగణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు స్వామివారు 4వ రోజుకి చేరుకున్నారు. ఈరోజు స్వామివారికి అంగరంగ వైభవోపేతంగా ప్రదోషకాలంలో పూజ జరపడింది. వీరందరూ కూడా గత 26 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది 27వ సంవత్సరం. ఈ సంవత్సరంలో కూడా స్వామివారు విశేషంగా అమ్మవారితో కలిపి ఉన్నారు. లక్ష్మీ గణపతి స్వామివారిగా వేయించేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భగవద్బంధువులందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి స్వామివారి దగ్గరికి విచ్చేసి స్వామివారిని తిలకిస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో మనసులో అవి స్వామివారికి నివేదించుకుంటూ కూడా ఇక్కడ అంగరంగ వైభవోపేతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 27వ సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరం 13 రోజులు పెట్టబడుతోంది ఈ విగ్రహం.
ఇక్కడ కార్యక్రమాలు కూడా 13 రోజులు జరపబడతాయి. 1, 2, 3 తారీఖుల్లో విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. 6వ తారీఖు అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. పౌర్ణమి చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు స్వామివారిని ఉద్దేశించి లక్ష్మీ, గణపతి, చండీ, గౌరీ, వినాయక ఇటువంటి హోమాలు జరపబడుతున్నాయి. ఆ రోజు పూర్ణాహుతి జరపబడుతోంది. ఇటువంటి కార్యక్రమాలు విశేషంగా జరపబడుతున్నాయి. అలాగే వచ్చే సంవత్సరం కూడా దీనికంటే అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క నవరాత్రులు వీరు చేసుకోవాలని సదా ఎల్లప్పుడూ కూడా స్వామివారి ఆశీర్వచనాలు వీరి యందు ఉండాలి అని చెప్పి అందరము కూడా భక్తి శ్రద్ధలతో మనందరము కూడా స్వామివారిని కోరుకుంటూ మన విజయవాడలో ఏ ఉపద్రవాలు రాకుండా అందరూ కూడా ఐక్యమత్యంతో ఇలా గణపతి నవరాత్రులు చేసుకుంటూ ఉండాలి అని చెప్పి స్వామివారిని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అందరము కూడా అర్చిద్దాము. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. మన శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించే కంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయంలో తిష్ట వేసుకొని ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాల్ని మనమే నివృత్తి చేసుకోవాలి. కానీ మరొకడు నివృత్తి చేయలేడు. ఎలాగంటే మన నెత్తి మీద బరువును మరొకరు దించగలరు, మన అప్పు మరొకరు తీర్చగలరు. కానీ మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు కదా. అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాల్ని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం ఒకటే మార్గం. ఏదైనా ఒక వరం ఇవ్వమని భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాం. ఈ జీవితమే ఒక వరం అని ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఫోన్ లేదా ల్యాప్టాప్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. అలాగే మన శరీరం మరియు మనసు కూడా నిత్యం పనిచేయడానికి, ఉత్సాహంగా ఉండడానికి శక్తి అవసరం. ఈ శక్తిని పునరుద్ధరించుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు అనుసరించడం చాలా అవసరం. ప్రతిరోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి ధ్యానం ఒక గొప్ప వరం. ఉదయం లేవగానే కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఇది రోజంతా సానుకూల శక్తిని నింపుతుంది. ఆధ్యాత్మిక అధ్యయనం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా మంచి ఉపన్యాసాలు వినడం వల్ల మన ఆలోచనలు ఉన్నతంగా మారతాయి. ఇది జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సాత్విక ఆహారం. మనం తినే ఆహారం మన శరీరంపైనే కాకుండా మన మనసుపై కూడా ప్రభావం చూపుతుంది. సాత్విక ఆహారం అంటే తాజా కూరగాయలు, పండ్లు, పాలు, గింజలు వంటివి. ఇలాంటి ఆహారం మన శరీరానికి స్వచ్ఛమైన శక్తిని ఇస్తుంది, మనసును తేలికపరుస్తుంది. ప్రతికూల సమాచారాన్ని నివారించడం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతికూల వార్తలు, చెడు ఆలోచనలు చాలా ఉంటాయి. వాటికి దూరంగా ఉండడం మన మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అనుకూలమైన విషయాలపై దృష్టి పెట్టడం వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి గంటకు 1 నిమిషం ధృవీకరణ. ప్రతి గంటకు 1 నిమిషం పాటు నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను వంటి సానుకూల వాక్యాలను మనసులో అనుకోవడం వల్ల ఆ భావనలు మనలో బలపడతాయి. ఇది చిన్న పనిలా కనిపించినా మన మనస్తత్వంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నా అభిప్రాయం. పడుకోవడానికి ముందు ధ్యానం. రోజంతా జరిగిన విషయాలను పక్కన పెట్టి నిద్రించడానికి ముందు ధ్యానం చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా మారి మంచి నిద్ర పడుతుంది. ఇది మరుసటి రోజు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండడానికి చాలా సహాయపడుతుంది. అంటే మనలోని ఆనందాన్ని, ప్రేమని పునరుద్ధరించుకోవడమే అన్నమాట. ఇలా శక్తితో నిండిన వ్యక్తి తన చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందం, ప్రేమని పంచుతాడు. ఈ సాధారణ మార్గాలను అనుసరించడం ద్వారా మనం ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఏదైనా దూరంగా ఉన్నంత వరకు అది అందంగా, అపురూపంగా కనిపిస్తుంది. మనసు కోరుకున్నది దొరికేంత వరకు దాని విలువ అంతు లేకుండా పెరుగుతుంది. కానీ ఒక్కసారి దొరికిన తర్వాత దానిపై ఉన్న ఆరాటం, ఆకర్షణ, ప్రేమ క్రమంగా తగ్గిపోతాయి. ఇది సాధారణంగా జరిగే జీవిత సత్యం. మనిషి అయినా, వస్తువైనా ఒకసారి మన జీవితంలో భాగమైపోయిన తర్వాత దానికి అలవాటు పడిపోతాము. అలవాటు పడిన వెంటనే దాని విలువను మనం తెలియకుండానే తగ్గించేస్తాము. ఏ సంబంధానికైనా, వస్తువుకైనా మనసు పెట్టి శ్రద్ధ వహిస్తే అవి కాలక్రమంలో సాధారణంగా మారిపోతాయి. జీవితం ఎప్పటికీ అందంగా ఉండాలంటే
మన చేతికి వచ్చిన ప్రతి బంధాన్ని, ప్రతి వస్తువును, ప్రతి అనుభవాన్ని ప్రతిరోజు కొత్తగా ఆస్వాదించడం నేర్చుకోవాలి. అలా చేస్తేనే జీవితం ఎప్పటికీ కొత్తగా అపురూపంగా ఉంటుంది. అహంకారం నశించి ఆత్మనిష్ఠలో నుండి సత్యాన్ని గ్రహించిన నామరూపాత్మకమైన ఈ జగత్తును మిథ్యాదృశ్య మాత్రంగా భావిస్తాం. అనంతమైన, అఖండాత్మకమైన తామే ప్రకాశించుట చేత ఇవన్నీ నామరూపరహిత చిన్మాత్రమైన తన్మయమేనని తుది తీర్పు తెలుస్తుంది. ఈ ప్రపంచంలోకి మరల రాకూడదనే కోరిక దృఢపరుచుకోవాలి. ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహాలను నరికే. అలా నిరుత్సాహంగా కూలబడుకు. లే, ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చేయి. నీవు చేసే కర్మ అంటే యుద్ధం నిష్కామంగా ఆచరించు. నీకు ఏ బంధనములు అంటవు.